చూసారా మన ఆవకాయ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఇన్స్టెంట్ పికిల్ అండ్ ఆవకాయ రైస్ చూసేద్దాం పదండి. మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ చేసి చూపిస్తానండి. చూసారా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది, మనకి మంచి రా మ్యాంగో ఉందండి. దీన్ని మంచిగా నీట్ గా వాష్ చేసి దీన్ని ఏం ఫీల్ చేయకుండా ఇప్పుడు మనం పికిల్స్ తయారు చేసేసుకుందాం. ఫస్ట్ వాష్ చేసి నీట్ గా తడి లేకుండా తుడిచిపెట్టుకుందాం. చూసారా నీట్ గా వాష్ చేసి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నామండి. దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుందాం. చూసారా మనం మ్యాంగో పీసెస్ కట్ చేసేసుకున్నాం కదండి. ఇది కట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసేసుకుని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. చూసారా ఇలా ఒక బౌల్ తీసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నవి దీనిలో ఫస్ట్ వేసేసుకుందాం అండి. బౌల్లో దీనిలో ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి సాల్ట్. ఎందుకంటే కొంచెం ఇన్స్టెంట్ కాబట్టి మనం కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. సో మీరు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చూసారా రెడ్ చిల్లీ పౌడర్ ఫుల్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. చిటికెడ పసుపు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో చిటికెడ పసుపు, మెంతి పౌడరు, నెక్స్ట్ జీరా పౌడర్ వేసుకుందాం. నేను చెప్తాను కదండి, ఎప్పుడు నేను వీటిని డ్రై రోస్ట్ చేసి వేయించి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. మెంతి పౌడర్ జీరా పౌడర్ రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి మనం ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. ఇది మొత్తం మనం కలిసేటట్టు మిక్స్ చేసుకుందామండి. చూసారా మనం కట్ చేయడమే లేట్ కానీ విత్ ఇన్ సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుందండి మన పికిల్. దీనిలో ఇప్పుడు మనం ఫైనల్ గార్లిక్ వేసుకోవాలి కదండి. గార్లిక్తో పాటు ఇలా ఇంచు మామిడి అల్లం వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. దీన్ని ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచేద్దాం. చూసారా ఇలా దంచేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పికిల్లో యాడ్ చేసుకుందామండి. మీరు అనుకోవచ్చు మామిడి అల్లానికి మామిడికాయ పికిల్కి మామిడి అల్లం ఏంటి, అదే కదా ట్విస్ట్. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. 1 ఇంచు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మొత్తం మనం కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని ఫైనల్ గా మనం ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కాచి వేయొద్దండి, పచ్చి నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చూసారా ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. మన చట్నీ రెడీ అవుతుందండి. చూసారా మన చట్నీ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా 4 కర్రీ లీవ్స్ వేసుకుందామండి. ఈ కర్రీ లీవ్స్ వేయటం వల్ల ఏంటంటే ఈ చట్నీలో ఈ స్పైసెస్ అన్ని పట్టి సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూసారా మన పికిల్ ఇన్స్టెంట్ పికిల్ రెడీ అయిపోయింది. ఇలా కొంచెం ఒక 1/2 అవర్ ఉంచి మనం సర్వ్ చేసుకున్నామంటే సూపర్ ఎమ్మీ ఉంటుందండి. దీంతో పాటు ఇప్పుడు నేను మీకు ఆవకాయ రైస్ కూడా చేసి చూపిస్తాను చూడండి. మన ఆవకాయ రైస్ కి వేడి వేడి రైస్ రెడీగా ఉందండి. ఇప్పుడు దీన్ని మనము పోపు వేసుకుందామండి. ఆల్రెడీ పికిల్ చూసారా 1/2 అవర్ అయింది కదా, చక్కగా ఊరిపోయిందండి. ఇప్పుడు మనం ఆవకాయ రైస్ చేసేసుకుందాం. ఆల్రెడీ నేను బాయిండి పెట్టేసుకుని రెడ్ చిల్లీ గ్రౌండ్నట్ వేసేసుకున్నానండి. ఎందుకంటే ఇవి కొంచెం వేగాలి కాబట్టి ముందు వేసేసుకున్నాను. సో ఇవి చిట్టుపట వేగిపోతున్నాయి. 1 నిమిషం వెయిట్ చేద్దాం. వేగిపోయాయండి గ్రౌండ్నట్. ఇప్పుడు మనము పోపు గింజలు క్యాషూ నట్స్ వేసేసుకుందాం. చూసారా మా పప్పులు కూడా వేగిపోయాయండి పోపు. ఇప్పుడు మనం కర్రీ వేసుకుందాం. చూసారా మన పోపు వేగిపోయిందే కదండి. ఫైనల్ గా మనము ఆవకాయ రైస్ అయినా ఏ రైస్ అయినా వేయాల్సిందేనండి. చిటికడ ఇంగువ వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది ఫైనల్ గా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారండి మన రైస్ రెడీగా ఉంది కదా. దీనిలోనే రైస్ లో ఆవకాయ కలుపుకొని పోపులో వేసుకోవాలండి. పోపులో వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ మంచి రెడ్ కలర్ ఉండదు కాబట్టి మనం ముందే దీనిలో మిక్స్ చేసేసుకొని అప్పుడు యాడ్ చేసుకుందాం. చూసారండి మన చట్నీ 1/2 అవర్ కి చూసి చక్కగా ఊరిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది. ఇప్పుడు దీన్ని రైస్ లో యాడ్ చేసేసుకుందాం. రైస్ లో వేసాం కదండి, దీన్ని మొత్తం ఇప్పుడు మిక్స్ చేద్దాం. చూసారండి మనం మిక్స్ చేసాం కదండి. దీన్ని ఇప్పుడు పోపులో వేసుకుందామండి. పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ పోపులో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందాం. చూసారా బాండీలో వేసేసుకున్నాం కదండి. ఇది కంప్లీట్ గా పోపు కూడా మిక్స్ అయ్యే వరకు మనం మిక్స్ చేసేసుకుందాం. చూసారా మన ఆవకాయ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా మన ఆవకాయ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇన్స్టెంట్ పికిల్ పెట్టుకొని చేసి సూపర్ టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి ఇప్పుడు సమ్మర్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకి ఈజీగా దొరుకుతుంది కదండి మామిడికాయ. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.